నంద్యాల జిల్లా బేతంచెర్లలోని బుగ్గన్నపల్లి గ్రామంలో రీసర్వే గురించి రైతులకు అవగాహన కల్పించడం కొరకు సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా డోన్ రెవెన్యూ డివిజనల్ అధికారి కేపీ నరసింహులు హాజరయ్యారు. గ్రామంలోని ప్రతి రైతుకు నోటీసులు జారీ చేసి పట్టా భూములు, ప్రభుత్వ భూములను రోవర్ ద్వారా కొలితలు వేసి ఎలాంటి సమస్యలు లేకుండా ఎల్పీఎం నెంబర్లు కేటాయించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రీసర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని గ్రామ ప్రజలు రైతులకు పిలుపునిచ్చారు. పోక్సో యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ గురించి రకరకాలుగా అవగాహన కల్పించడానికి ట్రై చేస్తున్నా కూడా ఇన్సిడెంట్స్ అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. చాలా చోట్ల ఈ ఇన్సిడెంట్స్ లో బాధాకరమైన విషయం ఏంటంటే ఇన్సిడెంట్ ఎప్పుడో జరుగుతుంది, ఇంకా కొన్ని నెలలు, వారాలు, నెలలు గడిచిన తర్వాత పిల్లల సైకలాజికల్ స్ట్రెస్ లో ఉండి పేరెంట్స్ అబ్జర్వ్ చేసి అడిగితే తప్ప మాట్లాడడానికి భయపడుతున్నారు. ఇది బాగా చిన్నపిల్లల్లో అయితే అవగాహన లోపం, లేదా కొంచెం పెద్ద పిల్లలు అయితే సమాజం వాళ్ళని ఎట్లా చూస్తుంది, వాళ్ళు ఏమైనా పొరపాటు. చిన్నపిల్లలు ఈ గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఏదైనా సంఘటన, అత్యాచారం వాళ్ళ మీద జరిగితే వెంటనే రిపోర్ట్ చేయాలి. డైల్ 100 డైల్ 112 కాల్ చేసి రిపోర్ట్ చేయాలి. అట్లనే కొంచెం పెద్ద పిల్లలు, టీనేజ్ దగ్గరకు వచ్చిన వాళ్ళేమో ఇట్లా చదువు మార్పిచేస్తారేమో, అమ్మకి చెప్తే నాన్నకి చెప్తే అనే భయం కానీ, లేదా వాళ్ళు ఏదో తప్పు చేసినట్టు ఆ కన్ఫ్యూజన్ లో ఉంటున్నారు. వాళ్ళు విక్టిమ్, వాళ్ళు బాధించబడ్డారు అనే సంగతి చాలా క్లియర్ గా ఈ వీడియో ద్వారా వాళ్ళకి చెప్పి మీరు ధైర్యంగా చెప్పాలి. మీ టీచర్కి కానీ, తల్లిదండ్రులకు కానీ, పోలీసుకి కానీ. టీచర్కి, తల్లిదండ్రులకు కానీ ఫేస్